హామీలు అమలు చేయని హస్తం పార్టీపై పల్లె జనం తిరగబడింది. అందుకే రెండో దశ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు పట్టం కట్టారు. గ్యారంటీల పేరుతో నమ్మించి నయవంచనకు గురి చేసిన కాంగ్రెస్పై కడుపులో దాచుకున్న ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. పల్లెల్లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల రణక్షేత్రంలో ఓటు హస్తం సంధించి విజయకేతనం ఎగరవేశారు. 10 ఏళ్ల పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి సంక్షేమంలో పరుగులు పెట్టిస్తూ పల్లెలను ప్రగతిపథంలో చేసినటువంటి గులాబీ దళపతికి జై కొట్టారు. మళ్ళీ ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ పార్టీకి కర్రు కాల్చి వాత పెడతామంటూ సందేశం ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలిచేందుకు మళ్ళీ కేసీఆర్ పాలన రావాలని, అందుకు పంచాయతీ ఎన్నికలే నాంది కావాలని గళమెత్తారు. ఎల్లుండి జరగనున్న చివరి దశ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇదే ఊపు కొనసాగిస్తామని, కాంగ్రెస్ పార్టీ నేతల వీపు విమానం మూత మోగిస్తామని స్పష్టం చేస్తున్నారు. 48 గంటల ముందు ఎన్నికల ప్రచారం ముగియాలన్న నిబంధనలతో కాసేపట్లో మూడో దశ ఎన్నికల ప్రచారం ముగియనుంది. మూడో విడతలో భాగంగా మొత్తం స్థానాల్లో 394 స్థానాలు ఇప్పటికే ఏకగ్రీవమయ్యాయి. ఇక పలు కారణాల వల్ల 11 గ్రామాలు ఎన్నికలకు దూరంగా ఉన్నాయి. దీంతో మిగిలిన 3752 స్థానాలకు మొత్తం 12640 మంది అభ్యర్థులు సర్పంచ్ రేసులో ఉన్నారు. మూడో విడతలో 28406 వార్డు స్థానాలకు 75283 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 112 వార్డులకు వివిధ కారణాల వల్ల ఎన్నికలు జరగడం లేదు. రైట్, రెండో విడత స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీఆర్ఎస్ బలపరిచినటువంటి సర్పంచులకు ఎక్కువ శాతం ప్రజానీకం పట్టం కట్టారు. అలాగే మరి కాసేపట్లో మూడో విడతకు సంబంధించినటువంటి ప్రచారానికి తెరపడనుంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రవికాంత్ అందిస్తారు. రవికాంత్, చెప్పండి, మరి కాసేపట్లో మూడో విడతకు సంబంధించి ప్రచారానికి కూడా తెరపడనుంది కదా, ఏంటి అసలు సిచ్యువేషన్? సురేష్, మొదటి 2 విడతలు చూసాం. మొదటి విడతలో భాగంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులకు ఏదైతే గ్రామాల్లో పల్లెపూరులో ప్రజలంతా కూడా పట్టం కట్టినటువంటి సందర్భం మనకు కనిపించింది. రెండవ విడతలో కూడా మరింత ఉత్సాహంతో టీఆర్ఎస్ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లారు. ప్రజలకు 2 సంవత్సరాల కాంగ్రెస్ పరిపాలనలో జరిగినటువంటి మోసం కావచ్చు, ఇచ్చినటువంటి హామీల దాటవేత, ఇచ్చినటువంటి హామీల పట్ల వాళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకున్నటువంటి నిర్లక్ష్యం మీద ప్రజలు ఒక స్పష్టతతో ఉన్నటువంటి సందర్భం. రెండవ విడతలో కూడా ప్రజలు బీఆర్ఎస్ వైపే నిలబడ్డటువంటి పరిస్థితి. మొదటి విడత మనం చూసినట్టయితే 502 గ్రామాలకు ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 150 గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ విజయాన్ని సాధించినటువంటి పరిస్థితి, గులాబీ జెండా రెపరెపలాడినటువంటి పరిస్థితి. దానికి మించి రెట్టింపు ఉత్సాహం ఓటర్లలో కనిపించింది. బీఆర్ఎస్ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నటువంటి పరిస్థితి. రెండవ విడతలో 506 గ్రామాలకు సంబంధించి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా గ్రామ పంచాయతీ ఎన్నికలు జరిగితే 187 గ్రామాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇందులో మనం ప్రధానంగా గమనించాల్సింది ములుగు లాంటి సీతక్క పట్టు బలం ఎక్కువగా ఉంటుందని రాష్ట్ర ప్రజలంతా కూడా అనుకుంటుంటారు. ఏదైనా సీతక్కకు సంబంధించినటువంటి బయట కావచ్చు, పోస్ట్ కావచ్చు, ఆమెకు సంబంధించినటువంటి ఏదైనా అంశాన్ని పోస్ట్ చేసినప్పుడు ములుగు నియోజకవర్గం కాకుండా బయట నుంచి కామెంట్ చేసేవాళ్ళు, ఎంకరేజ్ చేసేవాళ్ళు, ఆమె పట్ల మంచి ఆలోచనతో ఉండేవాళ్ళు ఉన్నటువంటి సందర్భం మనం చూసాము. మహిళా నాయకురాలు వాళ్ళ ములుగు జిల్లా ప్రజలు వ్యతిరేకతతో ఉన్నారని మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. పూర్తి స్థాయిలో ములుగు నియోజకవర్గంలోని మొదటి విడతలో ఏటూరు నారాయణ లాంటి మేజర్ గ్రామ పంచాయతీలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థి గెలిచారు. నిన్నటి సంబంధించినటువంటి రెండవ విడతలో కూడా 37 గ్రామ పంచాయతీలకు ములుగు నియోజకవర్గానికి సంబంధించి అంటే ములుగు జిల్లాకు సంబంధించి ఎన్నికలు జరిగినటువంటి సందర్భంలో 14 పైచిలకు గ్రామ పంచాయతీల్లో బీఆర్ఎస్ జెండా ఎగిరినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రజలు ఆదరించినటువంటి పరిస్థితి మనం చూసాం. ఇక మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే విప్పుగా ఉన్నటువంటి రామచంద్ర నాయక్ విప్పుగా ఉన్నటువంటి ఆయన సొంత గ్రామంలోనూ బీఆర్ఎస్ జెండా రెపరెపలాడింది. బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపొందినటువంటి పరిస్థితి, బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థికి ప్రజలు మొగ్గు చూపినటువంటి పరిస్థితి. అదే మహబూబాబాద్ జిల్లా మనం చూసినట్టయితే తొర్రూరు మండలం చెర్లపాలెం గ్రామం ఎమ్మెల్యే యశస్విని రెడ్డి సొంత గ్రామం, ఎవరైతే టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీ రెడ్డి సొంత గ్రామంగా ఉంటుంది. అక్కడ కూడా కాంగ్రెస్
రెబల్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము. ఇటు ఒక మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చాలా గ్రామాల్లో సోమవారం కావచ్చు ఇతర గ్రామాల్లో కాంగ్రెస్ రెబల్ అభ్యర్థులు గెలుపొందినటువంటి పరిస్థితి. మరోవైపు బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు కూడా 10కి పైచిలకు గ్రామాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించాల్సిన విషయం తండాల్లో స్పష్టమైనటువంటి ఆధిపత్యము స్పష్టమైనటువంటి ప్రజాదరణ బీఆర్ఎస్ కు కనిపించింది. ఇక చిన్న చిన్న గ్రామాల్లో కాంగ్రెస్ సంబంధించినటువంటి నాయకులు ప్రలోభాలకు గురి చేయడం, మీ గ్రామానికి ఏమి రాదు బీఆర్ఎస్ గెలిస్తే అన్నటువంటి ఒక ప్రచారాన్ని తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో చిన్న చిన్న గ్రామాలకు సంబంధించి మినహా మేజర్ గ్రామ పంచాయతీలు 2500 పైచిలకు జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో వాళ్ళ బీఆర్ఎస్ విజయదంగా మోగించినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాం. ఇక మరోవైపు స్టేషన్ గన్పూర్ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే కడియం శ్రీహరికి షాకుల మీద షాకులు తగిలినటువంటి పరిస్థితి. వేలేరు మండలము ఇటు ధర్మసాగర్ మండలానికి సంబంధించి పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందారు. తాటికాయలు లాంటి గ్రామం కావచ్చు, మల్లికుదురు లాంటి గ్రామం కావచ్చు, ఇలాంటి ఏదైతే కడియం శ్రీహరి తన అనుచరులను ప్రధాన అనుచరులు నిలబెట్టినటువంటి సందర్భంలో అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థులు గెలుపొందారు. తాటికాయల గ్రామాన్ని మనం చూసినట్టయితే ఎవరైతే కడియం శ్రీహరి ప్రధాన అనుచరుడి భార్యను నిలబెట్టారో అక్కడ బీఆర్ఎస్ బలపరిచినటువంటి అభ్యర్థి గెలుపొందినటువంటి సందర్భం మనం చూస్తా ఉన్నాము. ఈ విధంగా ఎక్కడ చూసినా కాంగ్రెస్ కు షాక్ తగిలినటువంటి పరిస్థితి, ప్రజల్లో వ్యతిరేకత మూట కట్టుకున్నామని కాంగ్రెస్ నాయకులు కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి. 3వ విడత ఎన్నికలకు సంబంధించి కూడా ప్రజలంతా సంసిద్ధంగా ఉన్నారు. 2 దశల పోలింగ్ కావచ్చు, ఈ సరళంతా చూసి ప్రజలు మిగతా అదే ఇప్పుడు 2 దశల్లో ప్రజలంతా బీఆర్ఎస్ వైపు మొగ్గు కనిపించినటువంటి సందర్భంలో 3వ విడతలో కూడా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు పెద్ద సంఖ్యలో గెలుపొందే అవకాశం కనిపిస్తా ఉంది. ఆత్మకూరు, దామెర, నడికొండ, షాయంపేట మండలాలు, హన్మకొండ జిల్లాకు సంబంధించి మనం చూసినట్టయితే వరంగల్ జిల్లాలో నర్సంపేట, చెన్నరావుపేట, ఖానాపూర్, నెక్కొండ మండలాలకు సంబంధించి, ఇక జనగామ జిల్లాలో పాలకుర్తి, కొడకల్ల, దేవరూపుల మండలాలు, మహబూబాబాద్ జిల్లాలో డోర్నకల్, కురవి, గంగారం, కొత్తగూడ లాంటి మండలాలు, ములుగు జిల్లాలో కన్నాయగూడెం, వాడేడు, వెంకటాపురం, జయశంకర్ భూపాలపల్లి జిల్లా మనం చూసినట్టయితే కాటారం, మహాదేవ్పూర్, మహాముత్తారం, మల్లహరావు మండలాలకు సంబంధించి 3వ విడతలో ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో ప్రజా తీర్పు స్పష్టంగా బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థుల వైపే ఉంటుందని ఇప్పటికైతే మనకు అంచనాలు ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ రవికాంత్.